ప్రభునామంలో అందరికీ వందనాలండి. చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1-8 వాక్యాలు మనం ధ్యానించుకుందామండి. గొడవలు యుద్ధాలు ఎందుకు వస్తున్నాయంటే, బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, గొడవలు యుద్ధాలు ఈ ఈ యొక్క అల్లర్లు ఎందుకు వస్తున్నాయంటే, మనలో ఉన్నటువంటి భోగేచ్ఛల వల్ల. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను అధికారిని అంటే నేను అధికారిని, నేను అలా నేను ఇలా అంటే మనలో ఏదైతే భోగేచ్ఛలు మనం సంపాదించుకున్నది మన తిండికి సరిపోయేంత అయితే పర్వాలేదు, ఇంకా భోగాలు అనుభవించాలని ఇంకా ఎక్కువ సంపాదించాలంటే ఎలా సంపాదిస్తామండి? ఏదైనా తప్పుల పని చేస్తేనే మనం సంపాదించగలుగుతాం. న్యాయమైన పద్ధతిలో అంటే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారండి. ఒక మనిషి న్యాయమైన పద్ధతిలో అభివృద్ధి చెందాలంటే ఆ మనిషికి 1 నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా పట్టవచ్చు అండి. కానీ వెంట వెంటనే మనము ధనవంతులు అయిపోవాలని మన యొక్క శరీర భోగాల కోసం, భోగేచ్ఛల కోసము మనం ఏం చేస్తామంటే తప్పుదారుల్లో వెళ్తున్నామండి. అలా తప్పుదారుల్లో వెళ్ళడం వల్ల ఏమవుతున్నాయంటే గొడవలు యుద్ధాలు ఇవి వస్తున్నాయని చెప్తుందండి బైబిల్. అలాగే 2వ వచనంలోకి వచ్చేసినట్లయితే ఏమని చెప్తున్నారంటే, మీరు ఆశిస్తున్నారు కానీ అవి మీకు దొరకట్లేదు. అంటే మనం ఆశించే దాంట్లో దురాశ ఉందండి, మనం ఆశించే వాటిలో నీతి లేదండి. అందుకే మనం ఎంతో ఎతుకుతున్నాము, ఒకవేళ అవి దొరికినప్పటికీ కూడా అనుభవించేటువంటి అర్హత లేకోకుండా అయిపోతున్నాం. ఏదో గొప్పది కోల్పోతున్నాము. ధనాపేక్షలో పడిపోయి మనము ధనాన్ని వెతకడంలో పడిపోయి మన యొక్క జీవితాన్ని మనం వదిలేసుకుంటూ గొప్ప వాటి కోసం వెతుకుతూ మనం శోధనలో పడిపోతున్నామండి. చెడ్డ పేరు సంపాదించుకుంటున్నామండి. అయితే ఈ ధనాల కోసం ఏమైతే జరిగిపోతున్నాయంటే నరహత్యలు జరిగిపోతున్నాయంటండి, వ్యభిచారం జరుగుతుందంటండి, మచ్చర పడిపోతున్నారండి. నరహత్య చేసినోడి సొసైటీ ఏమని పిలుస్తుందండి? మంచివాడని పిలుస్తుందా? వాడితో స్నేహం చేయడానికి ఇష్టపడుతుందా? ఒక వ్యభిచారి డబ్బులు సంపాదించడానికి తన శరీరాన్ని అమ్మేసుకుంటుందండి. వ్యభిచారితో స్నేహం చేయడానికి ఇష్టపడతారా ఎవరైనా? ఎందుకంటే తన శరీరంతో చేస్తుందండి. అంటే దాంతో మచ్చర పడిపోతుందండి, చెడ్డ పేరు తెప్పించుకుంటారండి. చెడు పనులు చేసి సంపాదించేవాళ్ళు, చెడు పనులు చేసి భోగేచ్ఛల కోసం చెడు వృత్తిలోకి, చెడు విధానాల్లోకి తిరిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెతుకుతున్నారంట, కానీ వాళ్ళకి దొరకడం లేదంటండి. వాళ్ళు న్యాయమైన పద్ధతిలో వెతుకుంటే అది మీకు ఇస్తానని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడండి. నరహత్య చేస్తున్నారంట, దానివల్ల మచ్చరపడుతున్నారు, కానీ సంపాదించుకోవడం లేదు. వారు ఏదైతే సంపాదిస్తున్నారో వాళ్ళు అనుభవించట్లేదు, అది వాళ్ళ దగ్గర ఉండట్లేదని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. యుద్ధాలు చేస్తారు కానీ మీరు ఏదైతే దేవుణ్ణి అడగాలో దేవుణ్ణి అడగకోకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ సొంత యుద్ధాలు చేసుకుంటూ మీ సొంత పోరాటాలు పోరాడుతున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను అడగనందువల్ల మీకు ఏది నేను ఇవ్వను, మీకు ఏది దొరకదు అని చెప్పేసి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుందండి. మీరు అడిగినను ఏదైనా ఇలాగ అడుగుతున్నారు, ఒకవేళ దేవుణ్ణి అడుగుతున్నారు అనుకున్నా, లేదండి నేను దేవుణ్ణి అడుగుతున్నాను, దేవునితో ప్రార్థన చేస్తున్నాను, అయినా ఎందుకు నాకు దొరకట్లేదంటే ఆ అడిగేది ఎలా ఉందంటే న్యాయబద్ధకంగా ఉండలేదు, న్యాయబద్ధంగా లేదు. మన భోగేచ్ఛల కోసము, మన శరీరేచ్ఛల కోసము, మన యొక్క ఆనందాల కోసం, ఆడంబరాల కోసం దేవుడిని అడుగుతున్నాము. అందుకే అవి దేవుడు మనకి ఇవ్వట్లేదు. మీరు ఎంత ఎదుగుతాం కూడా అవి మీకు దొరకట్లేదని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుందండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదా అని అడుగుతున్నాడండి. ఈ లోకము సాంప్రదాయాలు, ఈ లోకము పట్టింపులు మీరు పాటిస్తారు. ఎవరైతే పాటిస్తున్నారో ప్రియ క్రైస్తవులారా, మీకేమని చెప్తున్నారంటే వ్యభిచారులతో పోలుస్తుందండి బైబిల్. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలుదా? మీరు ఎందుకు లోకంతో స్నేహిస్తున్నారు? లోకంతో ఇముడి ఉండిపోయి మరి క్రైస్తవురాలని ఎందుకు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి బైబిల్ అడుగుతుందండి. ఈ లోక స్నేహము దేవునితో వైరం అండి, దేవునితో శత్రుత్వం పెంచుతుందని చెప్పేసి బైబిల్ గ్రంథం చెప్తుందండి. అంతేకాకుండా వాళ్ళని వ్యభిచారులారా అని సంబోధిస్తుందండి బైబిల్. మరి మనం ఎలాంటి స్నేహం కలిగి ఉన్నామో, దేవునితో స్నేహం కలిగి ఉన్నామా, దేవుని యొక్క బిడ్డలతో స్నేహం కలిగి ఉన్నామా, లోకంతో స్నేహం కలిగి వ్యభిచారులారా అని పిలిపించుకుంటున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. కాబట్టి ఎవడైతే ఈ లోకంతో స్నేహం చేయడో వాడి దేవునికి శత్రువు అవుతాడని, విరోధి అవుతాడని చెప్పేసి బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడంటండి. గర్వం ఉంటుందండి, చాలామందికి ధన గర్వం ఉంటుందండి. నా దగ్గర ధనం ఉంది అంటే వేరే మనిషి చాలా చీప్గా, నీచంగా కనిపిస్తాడండి. అలా నువ్వు ఎవరికైనా దానం చేయి, నీ దగ్గర ధనం ఉంటే అప్పుడు గొప్పగా ఫీల్ అవ్వు. నువ్వు ఎవరికైనా దానం చేసి ఒక 10 మందికి భోజనాలు పెట్టి, లేకపోతే ఎవరికైనా ఏ రకమైన సరే ఒక బట్టలు కొనిచ్చి నువ్వు అలాగా సంతోషపడు, అలాగా అహంకారం చూపించు. కానీ నా దగ్గర ఘనముంది అని
గర్వంతో ఉండొద్దని చెప్తున్నాడండి. నీ దగ్గర ఉన్నటువంటి నువ్వు అంత గర్వం పెడితే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసివేసేస్తానంటున్నాడు. దీనులకి కృప చూపిస్తానని బైబిల్ గ్రంథం చెప్తుందండి. కాబట్టి దేవునికి లోబడి ఉండేది, అప్పుడు అపవాది మీ యొద్ద నుండి తొలగిపోను అని చెప్తుందండి. దేవునికి లోబడి ఉండాలంటే, అపవాది చెడ్డ క్రియలన్నీ మనం చేయకోకుండా ఉండాలంటే, అపవాది మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి లోబడి ఉండాలండి. దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే అపవాది మన దగ్గర ఉండడంటండి. వీడు మన క్రియలు చేయడు, రైట్ చెడుదారిలో ఎంత ప్రయత్నించినా కూడా చెడుదారిలో నడవడు, చెడు క్రియలు చేయడు అని చెప్పేసి అపవాది మన దగ్గర నుంచి తొలగిపోతాడని బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఎవరైతే నువ్వు దేవుణ్ణి ఎతుకుతారో వాళ్ళని దేవుడు ఎతుకుతాడంటండి. నువ్వు దేవుణ్ణే ఎతకనప్పుడు దేవుణ్ణి దగ్గరికి ఎందుకు వస్తాడు? అందుకే దేవుడిని నువ్వు వెతికితే ఆయన నీకు ఎన్నో ఇంతలుగా చూసి నేను అభివృద్ధి పరుస్తానని చెప్పి, అంతేకాకుండా నీకు పరలోక రాజ్యం ఇస్తానని బైబిల్ గ్రంథం చెప్తుందండి. కాబట్టి దేవుడికి లోబడి ఉండాలంటే అండి, అప్పుడు అపవాది మన వద్ద నుంచి తొలగిపోతాడని బైబిల్ గ్రంథం చెప్తుందండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తానని చెప్తున్నాడండి. దేవుని యొద్దకు మనం వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడంటండి. దేవుడు మన యొద్దకు వస్తే మనకి దేనికి లోటు ఉంటుందని చెప్పండి? కరెక్ట్గా ఖచ్చితంగా గుండెమే చేసుకొని చెప్పగలుగుతాం మన పరలోక రాజ్యానికి వారసులం అవుతామని చెప్పేసి. కానీ అలాంటి క్రియలు చేస్తున్నామా, దేవుణ్ణి ఎతుకుతున్నామా అనేది మనం హృదయ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అలాగే అప్పుడు దేవుని దృష్టికి మనము చాలా తగ్గింపుతో ఉండాలంటండి. దేవుని యందు మనము తగ్గింపు హృదయంతో దేవుని మనం గోజాడినట్లయితే దేవుడు ఒక గొప్ప స్థానంలో మనల్ని ఉంచుతానంటండి. మనం ఊహించిన స్థానంలో మనల్ని ఒక గొప్ప స్థానంలో దేవుడు నిన్ను హెచ్చిస్తానని చెప్తున్నాడండి. కానీ మొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే తగ్గింపు కావాలంటండి. దేవుడి దగ్గరే పరిసైడ్లాగా ప్రభువాని నేను ప్రభువా ఇలా అని తనకు తాను హెచ్చించుకున్నాడండి. అది ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదండి. సుంకరి ప్రార్థన తనకు తాను చాలా తగ్గించుకొని ప్రార్థన చేశాడండి. సుంకర ప్రార్థన దేవుడు ఆలకించాడండి. అదే దేవుడు ఉత్తరం ఇచ్చాడండి. దేవుడు అతని మొర విన్నాడండి. అలాగే ప్రభు దృష్టికి మనం తగ్గించుకొని జీవించినట్లయితే ప్రభువు మనల్ని హెచ్చిస్తానని చెప్పేసి చెప్తున్నాడండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం దేవుని హృదయంలో దేవుని దృష్టిలో మనం తగ్గింపుని కోరుకోవాలని చెప్తుందండి. ఈ చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరించి ముగిస్తున్నానండి.